అన్నా ఈ కొట్టు బిర్యానీ రుచి నాలుకను లాగేసింది. ఏ డూళ్ళు ఎదిగినా కూడా ఇట్లాంటి బిర్యానీ దొరుకుతుందా? ఫాదర్ కూడా నువ్వు పార్సల్ కట్టావుగా? అదిగో బైక్ నెట్టుకెళ్తున్నారే ఆయన కూడానా? ఫాదర్ 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 నన్ను వదిలి పోమాకండి ఫాదర్. పార్సల్ ఇవ్వు పార్సల్ ఇవ్వు ఫాదర్ ఫాదర్ ఫాదర్. అమ్మా బస్ స్టాప్ దగ్గర ఆగినప్పుడు ఎక్కడ కదా బాయ్? నీ బస్ ఏ స్టాప్ లో ఆగితో తెలీదబ్బాయ్. తుని కాటురు ఎటురు బిమిలి పని పని రైట్. వేసేసింది. సొరసాప మీద నెప్పపడేట అనిపించింది తెలుసా మరే. ఇలా మూతి మీద గుద్దేసి చాక్లెట్ చేతులు ఎత్తున్నావు. సరే తీసుకుంటాను. అదేంటి అదే ఆసుపత్రి నుంచా? చెప్పుకుని వచ్చావా? ఒంట్లో బాలేదేటి? మాటలు రావా? వినపడతాందా? ఏ స్టాప్ ఎక్కడికి పోవాలా? ఏటూరుకి ఒక టికెట్. నువ్వు టికెట్ తీసుకున్నావా? ఏ స్టాపు? ఏ బస్ స్టాపు? ఎవరంటే చేసుకొచ్చావా? ఏమయ్యా ఎవరైతే నీకెందుకు? 5 రూపాయలకి దానికి టికెట్ కొట్టు. అడిగింది చెత్త ప్రశ్న ఆనందం ఎత్తున్నాడు. ఇవ్వు ఇదా ఈ టికెట్. బస్సులో ఎక్కారా? టికెట్ తీసుకోవాలా? టికెట్ టికెట్. బిర్యానీ తింటావా? చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఫాదర్ శ్యామ్ కోసం కొన్నాను. ఆయన ఈ ఫుడ్ ముట్టుకోడు. రుచిగా ఉంటుంది. తినచూడు. ఆకలేసి ఉంటుంది. ఇక్కడ ఎడతాను. కాన్వెంట్ నుంచి వచ్చావా? ఎందుకు వచ్చేసావు? ఎవడాడు బండకి తెచ్చేవాడు దున్నపోతులా? అయ్యా మా కాన్వెంట్ పిల్ల ఒక్క నిమిషం అయ్యా. ఏందమ్మా ఇది? మదర్ ఆసుపత్రి వద్దు, గ్లూకోజ్ వద్దు. వారిని పిల్ల మాట్లాడుతోంది. నన్ను మళ్ళీ పంపకండి. అరే థామస్, ఆ కన్యాస్త్రీ పెంచే పిల్లని చూసినాక నీలో తేడా వచ్చిందా? నువ్వేంది తానేందిరా? తమ్మా ఏందిరా? సచ్చిదాసు నేను ఫాదర్ ని చూడాలా? ఏంది రోయ్ ఎగురుడు మరీ ఎక్కువైపోనాదే. ఎక్కెక్కిందే మాత్రమే. తమ్మా ఎక్కువగా తాగేవా? స్తోత్రం ఫాదర్. ఫాదర్ మతం మారుతానంటున్నాడు. క్రైస్తవ మతానికి వస్తాడంట. అంటే ఇప్పుడు ఏ మతంలో ఉన్నట్టు? తిండి మతంలో అంతే కదట్రా. ఫాదర్ నేను చర్చిలో నా పేరెక్కించుకోవాలా ఫాదర్? నాకు జ్ఞాన స్నానం ఇవ్వండి ఫాదర్. ఒరే ఇట్రారా, వచ్చి నీ వంశం గురించి చెప్పు. ముందేమో చూద్దాం. దొరికిందా ఫాదరా? వీడి ముత్తాత ఆ జేవియర్ తో వచ్చిన వాళ్ళలో ఒకడని రాసుందా? బిడ్డ పేరు థామస్. ఫాదర్ సొంత ఊరు ఏటూరు. అయ్యా ఏటిది? అమ్మ పేరు సహాయమే. చెప్పేదినండి. మా నాన్న పేరు కిట్టి కిట్టి బర్నబాస్. అరే ఎవరి పేరు నువ్వు చెప్తాందే? ఇది సర్కారోళ్ళ కాగితం రా. తమరేందయ్యా ఆడు చెప్పింది రాసేస్తున్నారు. రేపు ఆడు వచ్చి మన పీకలట్టుకుంటాడయ్యా. నేను చూసుకుంటాను. థామస్ ఫాదర్ వచ్చే ఆదివారం నీకు జ్ఞానస్నానం. రేపు స్టేజ్కి రా. జ్ఞానస్నానం గురించి ప్రకటించాలి. తాకుండా రా. తాకుండా వస్తాడేటి?
వచ్చాడంట సచ్చిదాస్ మోస్తుంటాడు. ఏయ్ రండ్రా రమ్మంతంతే. థామస్ రా, నువ్వు రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏంది లోన మాట్లాడేది? ఇది నా పరువుకు సంబంధించింది. ఈ ఈదుకోక అబ్బాయిడంటే నా పేరు చెప్పినాడంట. ఎవరు ఆలోచించుకుంటే దాని పుస్తకంలో రాశారంట. అడిగేందుకు దిక్కులేదనుకున్నా రేటి విషపల్ని రానివ్వండి, అందరినీ నరికి పోగులేడతాను. ఇటీ చర్చిలో నరుకుతానో చంపుతానని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడు. ఏంది నెమ్మదిగా మాట్లాడేది? దాన్ని ఇలా చూడు, ఎవరికైనా తండ్రి ఎవరో తెలిసేది అమ్మ వల్లే. నా మాట కొంచెం విను. ఏందండి మీరు అనేది? రంకుతనం తప్పుడు పనులు చేసేటోళ్ళని పాతేసే చోట ఈ అమ్మను పాతేశారు. అట్లాంటి తిరిగిపోద్దని కొడుకీడు ఈడు సైతాన్ గాడు. పాపానికి పుట్టాడు, ఈడు పాపత్వర సత్తాడు. ఈ ఈదుకొక్కరెందుకండి సత్యలోకి రానెత్తారు? ఎందుకంటే పెంచి పోషిస్తారు. వీడు యేసుక్రీస్తు బిడ్డ, దేవుని సంతతి. అలాగైతే దేవుడి పేరు అబ్బాయి పేరని రాసుకోండి. ఆదరణ కూడా చూడండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే కదండి కుట్టింది. ఎవరా ఎవరా అది? ఎవరా ఆడు? నేను పాతికి ఇదికొక్కలు పాతేటాను రా. వాటి పిల్లలన్నీ నా పిల్లలా? నోటికొచ్చినట్టు బాగుతున్నారు. కావాలంటే చెప్పండి రా, ఊడిసిన కుక్కల్ని తీసి బయట పారేస్తాను. నేనేం కావాలన్నా చేస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నువ్వు చేసేది ఆవేశపడకు. నీ అమ్మలాగా ఒళ్ళమ్ముకునేవాడు అనుకుంటున్నావా? డబ్బిచ్చుకోవడానికి నేను నమ్మాను, మనసారా నమ్మాను. ఇటీ నువ్వు ఇంకా ఎందుకురా ప్రాణాలతో బతకడం? పోయి సావరా. ఇటీ చాలు, పెద్ద పెద్ద పురుగులాగా. చాలు, నువ్వు వెళ్ళు. పోయి సావు. ఇక నువ్వు వెళ్ళి కిటీ. కడుపు నిండిందంటరా నీకు? ఎందుకురా నీకు ఇంత ఆశ? దిక్కుమన్నాడు ఊరు పరువు తీసినావు కదరా. ఎవరది? ఎవరు ఎవరు? పర్పన్స్. బర్గ్మన్స్ చూడు, బర్గ్మన్స్, బర్గ్మన్స్. మేరీ, ఎవరు అది ఇయ్యాలప్పుడు? అయ్యా పాదరయ్యా, ఏంది ఎంత రైతురాలా? కొంచెం నాతో పాటు వస్తావా? పడుకున్న పిల్లగాన్ని పొయ్యి మీద వేసి నొగ్గేసి అట్టయ్యా. చిన్న సహాయానికి రా. అట్టగానయ్యా. రా. సమే ఏడపోతున్నా సమే? ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది మేరీ, అందుకు రా. ఎవరో ఓడల్లో ఉండేటోళ్ళ ఉన్నాడే.
చూస్తానికి మీసాల దూరలో ఉన్నాడు. సామే, ఈ ప్రాంతం అంతా ఈల రాజ్యమే సామే. ఈడ పోలీసులు మిలిటరీ వాళ్ళు అంతా ఈల మనుషులే. ఇలా రా, ఇక్కడ గట్టిగా పట్టుకో. సామి, వచ్చి పట్టుకో, రక్తం కారుతోంది. ఎవరో ఖచ్చితంగా చేస్తుంటారు. సామి, మనకెందుకు ఈరోజు మెదలుకుని నేను ఎత్తుకెళ్లి సౌద్ రోడ్ని ఆడేద్దాం. బుల్లెట్ లోపల ఉంది. నేను అప్పుడే చెప్పానా వార్లోళ్ళని. నాకు కావాల్సిన వ్యక్తి మేరీ. నేను వీరికి కొంచెం బాకీ ఉన్నాను. బర్గ్మన్స్, శామ్, గుర్తొచ్చానా? ఫాదర్, శామ్. నేను చూస్తుంటాను. తెల్లారిక చర్చిలో చెప్పి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. వద్దు ఫాదర్, తప్పకుండా నన్ను అన్ని హాస్పిటల్స్లోనూ వెతుకుతారా? డాక్టర్ల మీద నిఘా వేస్తారు. ఎవరు? వృత్తి విరోధులు, గోవా వాళ్ళు. ఎన్నో పాపాలు చేశాను. అందరి మీద పగతో నన్నే నేను నాశనం చేసుకున్నా. బుల్లెట్ ఇంకా లోపలే ఉంది. నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించారు. నాకు తగ్గే వరకు ఇక్కడ ఉంటాను ఫాదర్. కానీ చర్చికి తెలియకుండా దాచిపెట్టడం. ఆదుకోండి ఫాదర్, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక పాపానికి చోట్లేదు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, ఫాదర్, ఒక చిన్న రిక్వెస్ట్. అది మీ ఒక్కరికే చెప్పుకోగలను. చెప్పండి. నాకు ఒక అమ్మాయి తెలుసు, పేరు సెలీనా. చిట్టి వరుసలో చిన్న రేవు దగ్గర తను ఉంటుంది. తను తోడుంటే నేను యేసు దారిలో పోతాను. ఏమ్మా, ఫాదర్ ఇంటికి వచ్చారు. ఒక్కొక్క కాపీ కూడా తాగనివ్వరేంటి? నమస్కారం. నేను వెళ్ళొస్తానమ్మా. అటగేనమ్మా. తాటి బెల్లం కాఫీ పర్లేదా? నువ్వు బర్గ్మన్స్ ఎలా కలుసుకున్నావు? ఓ రోజు ఆయన ఎవరో చంపడానికి వచ్చినప్పుడు ఈడకొచ్చి దాక్కున్నారు. ఆదుకోండి అని అడిగితే కాపాడాం. తాగడానికి ఒక సట్టి గంజుంటే ఇచ్చాం. ఆయన ఎవరూ అని అడగలేదు ఫాదర్. ఓ తీపి కలగా వచ్చి మాటిచ్చి వెళ్ళిపోయారు.